ఇక అమరావతిని కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేయగలదని మీరు భావిస్తున్నారా? భావిస్తాను. అమరావతిని రాజధానిగా చేయడానికి బాబు గారు గవర్నమెంటు 100% డెవలప్ చేస్తాను. రోడ్లు కానీ, చెట్లు కానీ, ఉద్యోగస్తుల కాలనీలు కానీ మొత్తం చేయగలదని మాకు పూర్తి నమ్మకం ఉంది. పోతే అదే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో 3 రాజధానుల పేరుతో నాశనం చేసే రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా ఇక నాశనం చేసిండు. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో రాజధానిని 100% చేస్తాడని మోడీ గారి మీద, చంద్రబాబు గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ప్రజలు కూడా, ఈ రాష్ట్ర ప్రజలు కూడా నమ్ముతారు. తప్పకుండా అది జరుగుతుందని ఈ రాష్ట్ర ప్రజల విశ్వాసం, నమ్మకం, అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాడు రాజధాని అనేది మా యొక్క విశ్వాసం, మాకు నమ్మకం. రాష్ట్రంలో నికరంగా చేయగలిగితే ఒకటి చాలన్న. 3 చేసుకొని అక్కడ ఒకసారి దోచుకోవడం, ఇక్కడ ఒకసారి దోచుకోవడం అన్నీ దేనికన్నా పక్క రాష్ట్రాల ముందు పరుగు పోతుంది ఆంధ్ర రాష్ట్రానికి. ఈ రాష్ట్రం ఈ విధంగా చేయడానికే 3 కావాలా 5 కావాలని చెప్పి ఆయన ఎవరో సైకిల్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఇక్కడ 3 పెట్టుకోవాలి, 5 పెట్టుకోవాలి, అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అంటే ఏ రకన 3 కావాలంటున్నారు? నికరంగా అసలు ఒకటిలే దిక్కు లేదు. గత ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వంలో గెలిచిన 2-3 సంవత్సరాలకే అంత పెద్ద సచివాలయం కట్టాడు ఆయన. మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇన్ని సంవత్సరాల నుంచి అసలు సచివాలయం లేకపోవడానికి అసలు కారణం ఏంది? డబ్బులు అంతా ఎట్లా చేసినారు? కేంద్ర ప్రభుత్వం డబ్బులు పంపించింది, ఏం చేశారు? ఆ ఒకటే దిక్కు లేదు. మళ్ళీ 3-5 ప్రశ్నలు తప్ప అసలు ఆ ఒకటే నికరంగా చేసుకొని దీన్నే అభివృద్ధి చేసుకుంటే చాలా బెస్ట్. ఇది సచివాలయం లేని దరిద్రం ఆంధ్ర రాష్ట్రంలో ఉంది ప్రస్తుతం.